లక్ష్యం వచ్చిపోతుంది. శబ్దం లేనిది ఇది. శబ్దం లేనప్పుడు శబ్దం లేదు కనిపెట్టి నిశ్శబ్దం. అనుభవంలో నిద్ర అనేది శబ్దం లేదు. మెలకువతో నిద్రలో శబ్దం లేదు, నిశ్శబ్దం అన్నాం. నిద్ర అనేది శబ్దంతో నిశ్శబ్దంగా ఉంది, శబ్దంతో వ్యవహరిస్తాం. కళ్ళ 4 రకాల శబ్దాలు, మెలకువ అంతే. శబ్దాలు, ధ్వనులు వినటం, చెప్పటం, చేయటం ఉంది. అయితే వినేవాడు ఎవరు? వినేది ఎవరు? వినేది బయట మాటల, లోపల మాటల. బయట లోపల ధ్వనులు వినేవాడు తానే. దాని లోపల బయట ఉన్నాడంటే తానే ఉన్నాడు ఉనికితో, తానే ఉన్నాడు అనుభవం అనుభూతాడు, తానే ఉన్నాడు తెలుసుతో, జ్ఞానంతో, వ్యవసాయంతో, సాక్షితో, చైతన్యంగా తానే ఉన్నాడు. తానే భావం, తానే అభావం, తానే నిర్వికల్పంగా, నిర్విచారంగా తానే ఉన్నాడు. వికారం ఉంటే కదలిక, వికారం ఉంటే పరిణామం, వికారం ఉంటే వస్తువుగా ఉన్నట్టు కాకుండా అనేక విధాలుగా నామరూపాలతో మార్చుకుంటూ అవన్నీ నేను నేనుతోనే నేనే చెప్తుంది. నేను అనే నేనుకి ఎప్పుడు పెట్టుకుంది పేరు తెలియదు. ఆకాశం పేరు ఎవరు పెట్టారు? మూలం వెతకండి, మన వల్ల కాదు. పంచభూతాలని ఆకాశానికి ఆకాశం అని, వాయువు అని, అగ్నికి అగ్ని అని, నీరుకి నీరని, మట్టికి మట్టి అని. ఈ పేర్లు ఎవరు పెట్టారు? కాబట్టి పేర్లు, నామాలు, రూపాలు అన్నీ కూడా నేను ఉంటేనే ఉన్నాయి. నేను శబ్దంతో అన్ని శబ్దాలు వస్తాయి, సాపేక్షకం. అన్ని శబ్దాలు నేను శబ్దాల్లో ఎమిడిపోయినాయి. నేను తెలివిని తెలుసుకుంటానికి ఉన్న తెలివే సహజం. ఉనికితో తెలివి సహజం, ఉనికితో జ్ఞాపకము సహజమే, అనుభవమే. ఉనికితో తెలివి స్వానుభవమే, ఉనికితో జ్ఞాపకము స్వానుభవమే. ఉనికితో తెలివి సహజం. ఎందుకు? ఉనికి ఉన్నాను అనుకోవు, గమనించదు, గుర్తించదు. ఆనందం ఉన్నాను, నేను ఆనందాన్ని అనుకోదు, గమనించదు, గుర్తించదు. అనుభవం ఉన్నానని గుర్తించదు, గమనించదు. అది ఒక తెలివి మాత్రమే, ఒక భావం మాత్రమే, ఒక ఆలోచన. అంటే భావం ఉన్న తెలివిన ఆలోచన అంతా తానే. తాను తెలుసుకున్న విషయం జ్ఞానం. తను తాను తెలుసుకుంటే కామన్ సెన్స్. అంటే సహజంగా ఉన్న జ్ఞానంతో సహజంగా ఉన్న జ్ఞానాన్ని గుర్తించవచ్చు, గమనించవచ్చు, తెలుసుకోవచ్చు. శబ్దంతో భావంతో ఊరక ఉండవచ్చు. ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నాయి.